డైటీషియన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న విద్యార్థులకు డైటీషియన్ కెరియర్ ఒక మంచి స్థిరమైన భవిష్యత్తున్న ఎంపికగా మారుతోంది. జీవనశైలి మార్పులు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. అందువల్ల సరైన ఆహార నియంత్రణ, పోషకాహారంపై అవగాహన పెరగడంతో డైటీషియన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. డైటీషియన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ తర్వాత న్యూట్రిషన్, డైటెటిక్స్కు సంబంధించిన కోర్సులు చదవాలి. ముఖ్యంగా బీఎస్సీ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, డైటెటిక్స్ లేదా హోమ్ సైన్స్లో న్యూట్రిషన్ స్పెషలైజేషన్ చేయవచ్చు. త్వరగా ఉద్యోగం కావాలనుకునేవారు డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సులు కూడా ఎంచుకోవచ్చు. ఇంకా మంచి నైపుణ్యం కోసం ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, క్లినికల్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ సైన్స్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయడం మంచిది. ప్రవేశాల విషయానికి వస్తే చాలా కాలేజీల్లో ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. కొన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చేరాలంటే CUET పరీక్షకు సిద్ధం కావాలి. ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ కోర్సులకు ICAR వంటి పరీక్షలు కూడా ఉంటాయి. దేశంలో ప్రముఖంగా ఈ కోర్సులందించే విశ్వవిద్యాలయాల్లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు, జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ, SNDT విమెన్స్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వంటి సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ కోర్సులందిస్తున్నాయి. డిగ్రీ లేదా పీజీ పూర్తయ్యాక ఆస్పత్రుల్లో క్లినికల్ డైటీషియన్గా పనిచేయవచ్చు. జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లలో న్యూట్రిషన్ కన్సల్టెంట్గా అవకాశాలుంటాయి. ఫుడ్ ఇండస్ట్రీలో క్వాలిటీ కంట్రోల్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. స్కూల్స్, కాలేజీల్లో న్యూట్రిషన్ ఎడ్యుకేటర్గా పనిచేయవచ్చు. అలాగే యూట్యూబ్ బ్లాగింగ్ ద్వారా ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఆసక్తి ఉంటే పీజీ తర్వాత PhD చేసి శాస్త్రవేత్తగా లేదా అధ్యాపకుడిగా ఎదగవచ్చు. వేతనం విషయానికి వస్తే ప్రారంభంలో నెలకు సుమారు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు లభిస్తుంది. అనుభవం పెరిగే కొద్దీ 50,000 రూపాయలకు పైగా సంపాదించవచ్చు. ప్రైవేట్ ప్రాక్టీస్ లేదా స్వంత క్లినిక్ ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డైటీషియన్గా ఎదగాలంటే బయాలజీ, కెమిస్ట్రీలపై మంచి పట్టుండాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సేవా దృక్పథం చాలా అవసరం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునేవారికి ఇది అత్యుత్తమ కెరియర్ ఎంపిక. థ్యాంక్ యూ.